వాత్సల్య రసం అనగానే మనకు కొన్ని చక్కటి పాటలు ముందుకు వస్తాయి. ఆ పాటలతోనే నేను ఒక చిన్న మెడలీ లాగా రూపొందించుకున్నాను. మా అయ్యగారు 7000 కుట్టులు రాశారండి. అష్టాక్షరి వారి ముద్ర. త్యాగరాజనుత, అన్నమయ్యకి వెంకటగిరి, అలాంటి శ్యామకృష్ణ సహోదరి అని శ్యామశాస్త్రి గారి అంకిత ముద్ర. అలాంటి అంకిత ముద్ర మా నాన్నగారికి, మా అయ్యగారికి అష్టాక్షరి. ఆ అష్టాక్షరి ముద్రతో 7000 రచనలు చేశారు, భక్తి రచనలు. అలాంటి రచనలలో ఎన్నో బాలకృష్ణుని గురించి రచించిన రచనలు చాలా ఉన్నాయి. ఆకాశవాణి భక్తిరంజని ద్వారా చాలా వరకు అవి ప్రసిద్ధిలోకి వచ్చాయి. ఒక 1000 కీర్తనలను ఇటీవలే వారి 100వ జయంతి సంవత్సరం సందర్భంగా ఆంధ్ర అంటే అవిభాజిత ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచ్య భాషా విలయం అని ఒకటి ఉంది. అంటే ఈ పురాతనమైనటువంటి శాసనాలు కానీ పురాతనమైనటువంటి రచనలు కానీ ముద్రింపించి ప్రకాశం చేసేటువంటి ఒక సంస్థ, మంచి సంస్థ. దాని ద్వారా ఒక 1000 కృతులు ప్రచురితమయ్యాయి. వాటికి కూడా సంపాదకత్వ బాధ్యత నేను నిర్వహించేటువంటి అపూర్వమైనటువంటి అవకాశం మా అయ్యగారు నాకు దయచేశారు. అలాంటి ఆ కీర్తనలు, ఇంకా కొన్ని అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనతో ఉప్పొంగకు వేమునా ఉప్పెనగని విపుడు ఉర్విపై శ్రీవాసు ఉద్భవం వైనాడే. ఉప్పొంగకు వేమునా ఉప్పెనగని విపుడు నిమలులన్నీయు సుమ యమునా తటిలో తిరిగెడి వాడట చెలియా చూచితివా, ఓ చెలియా చూచితివా. ఆ కన్నులలో పుట్టినవమ్మ అన్ని అందాలు, అందుకే మరున వెంటబడిన మా కందని వాడుమా, వాడు అల్లరి వాడమ్మా. కృష్ణ పరమాత్మ కన్నులలో ఉండేటువంటి ఆ అపరిమితమైనటువంటి ఆకర్షణ ఎలాంటిది అంటే మాకు చిక్కనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మను ఆవిష్కరించేటువంటి పాటల్లోని మనకు ఎక్కువగా ఈ వాత్సల్య రసం పొంగి పొరలుతూ ఉంటుంది. బాగా ఎలేరా గోపాల పట్టు విడుపుల తోడ నీ చలికాలము, బాగా ఎలేరా గోపాల రాసముల పుడాడిరి ఉల్లాసముతో పుగోడులు, రాసముల పుడాడిరి. ఇవన్నీ చాలా ఇంకా కీర్తనలు ఉన్నాయండి, రేడియోలో ఆకాశవాణిలో వస్తుంటాయి. త్యాగరాజు జో 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 రామా ఆనందఘన జో 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 రామా, లాలినతో మూఢధన లాలి మధుమదన, పాలనకు పాలన సరోజ దళనయన, లాలి ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుజును అన్నమయ్య. ఇలాగా జో అచ్యుతానంద జో జో ముకుంద రామ పరమానంద రామ గోవింద జో జో. ఆయమ్మ బాయమ్మ అక్క చెల్లెళ్ళు చీమమ్మ చిట్టలుక తోడి కోడళ్ళు, ఎంత ఆనందంగా తల్లి పాడుతుందండి నిజంగా. ఆ తల్లిలో ఆ లాలిత్య భావన, వాత్సల్య భావన అన్నది పొంగి పొరలినప్పుడు తానే ఒక కౌసల్య అయినట్టు, తన చేతిలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడైనట్టు తాను ఒక యశోదైపోతుంది ఆ క్షణంలో.
చిన్న పిల్లవాడు కృష్ణ పరమాత్మ, చిన్ని బుడిబుడి నడకలటువంటి కృష్ణ పరమాత్మ తన చేతుల్లో హాయిగా అలాగా ఊగుతూ నిద్రపోతున్నట్టుగా ప్రతి తల్లికి ఆ అమాయకమైనటువంటి కళ్ళలో ఆ అమాయకంగా కురిపించేటువంటి సంతోషంలో, ఆ ఆనందంలో ఏదో ఎక్కువ మనం అసలు ఏనాడు దర్శించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి లోకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఆ అద్భుతమైనటువంటి లోకాలని, ఆ లోకాల ద్వారా మన మనసులో ప్రకాశమానమయ్యేటువంటి ఒక రసావేశాన్ని మనం ఈ కాలంలో మనం కాస్త దూరం అయిపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే నిజమే, ఈ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయకపోతే ఇల్లు ఒక స్థాయిలోనైనా నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పనిచేయాలి. ఇక్కడైతే ఇంకా మరీ ఎక్కువ, ఇండియాలో కూడా అదే పద్ధతి అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని ఏదో కేర్ సెంటర్లో, చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టేసి వెళ్ళిపోవడం, వాళ్ళు ఎంతవరకు పిల్లల్ని ఈ రకమైనటువంటి పిల్లల యొక్క అవసరాలని ఆదుకుంటూ వాళ్ళు ఎంతవరకు పెంచుతున్నారో మనకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఒక 7-8 గంటల కాలంలో పిల్లల చక్కటి నవ్వుల్ని, వాళ్ళ ముద్దు మురిపాలని, వాళ్ళు గోముగా మన వైపు చూసే చూపుల్ని ఇవన్నీ కూడా మనం దూరం చేసుకుంటున్నామే. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం ఒత్తిడి, మనం త్వరగా వంట చేసుకోవాలి, మళ్ళీ మరుసటి రోజు పొద్దున బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ తొందరలో మనం వాళ్ళని ఎలా పెరుగుతున్నారో మనకు తెలియకుండానే అన్నోటీస్డ్గా వెళ్ళిపోతుంది. అందుకనే ఆ చూపులు ఎలాంటివంటే అమ్మ ప్రేమను వర్షిస్తాయి. ఒక్కోసారి మనం గమనిస్తే ఆ పిల్లలు ఆ చూపుని గమనిస్తే ఇట్లా దయగా చూస్తుంటాయి మన వైపు. ఇంకోసారి భగవంతుడి ఆశీర్వాచనం మనకి ఆ చూపుల ద్వారా దొరికినట్టుగా మనకు ఒక చక్కటి అనుభవం అవుతుంది. అర్థాంతరంగా ఆగినటువంటి రాగానుభవం సరిగమా ఎక్కడో ఆగిపోయింది. ఆ చూపులు పదనిసా పూర్తి చేస్తాయి. అంత చక్కటి ఆ అనుభవం అనేది మనం అందిపుచ్చుకోవాలి. ఆ అందిపుచ్చుకోవడంలో మనం ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ నెలల పిల్లల నుంచి సంవత్సరం పిల్లల వరకు, తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ల వరకు ఏనాటి కానాడు ఎప్పటికప్పుడు కొత్త కళలు నేర్చుకుని పిల్లలు ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటే మొట్టమొదటిసారి అమ్మ అని పలికినటువంటి ఆ మా మనవడు ఉన్నాడు ఇంట్లో, తాత 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 నిన్నటి నుంచి ఇదే మాట నేను తారంగం తాండవ కృష్ణ తారంగం అని చెప్తుంటే వాడు కూడా మెల్లిమెల్లిగా చేతులు ఇలా తిప్పుతున్నాడు. ఇప్పుడప్పుడే తారంగా అంటుంటే వాడు కూడా తా కష్టపడి ఏదో ఒకటి తా అన్నమాట నాతో పాటు మాట్లాడుతుంటే నాకు ఎంతో సంబరం. నేను చెప్పిన పదం వాడు పలుకుతున్నాడు కదా, అక్షరం వాడు పలుకుతున్నాడు కదా అని. నిజంగా ఆ మూమెంట్స్ మాత్రం మనకు చాలా అపురూపమైనటువంటి వరాలు లాంటివి. ఒక భగవంతుడు ఈ మానవ సృష్టిని ఎప్పుడు ఏదో ఆదరబాదరగా చేస్తున్నాడు కాదు, అతి శ్రద్ధగా ప్రతి జీవిని మలుస్తున్నాడు. అతి శ్రద్ధగా మానవ సహజమైనటువంటి భావాలని వాళ్ళలో నిక్షిప్తం చేస్తున్నాడు. అతి సహజమైనటువంటి ఒక సౌందర్యారాధనని వాళ్ళలో పొదిగి మరీ పంపిస్తున్నాడు అని గుర్తుగా పసిపిల్లలు ఈ ప్రపంచంలోకి వస్తున్నారు. అలాంటి ఆ పరమాత్మ కారుణీమంతమైనటువంటి దుక్సీమల క్షితిజ రేఖల అంచుల వరకు నన్ను తీసుకెళ్తుంటాయి ఆ చూపులని ఒక చిన్న కవితలో నేను రాసుకున్నాను. నిద్ర లేచిన మొదలు గంటలు సెకండ్లుగా విభజించబడుతుంది కాలం. ఆ తరువాత పరుగులుగా, మొగమాటపు నవ్వులుగా, బలవంతపు సంభాషణలుగా, ప్రాణం లేకుండా ప్రాణం పిండేసే ఫైళ్లుగా, రుచి ఉందనిపిస్తూ పచిలేని అల్పాహారంగా, వేడిగా వడివడిగా లబ్డబలను పరుగు పెంచే వేడి పానీయాలుగా, బహురూపిగా మారి చివరికి సాయంత్రానికి వీలు చేసిన చెరుకు ముక్కల ఇంటికి చేరిన జీవితం. చిన్నారి నిన్నోసారి స్పర్శించి నీ దరహసామృతాన్ని గ్రోలగని చిక్కటి పెరుగులోంచి అప్పుడే తీసిన తేనెలో ఊరిన పనస తొనల వెన్నెల నన్ను చెవులు వేస్తుంది. నువ్వెంత మాయగాడివి. నిజంగా పిల్లలు ఎంత మాయగాడి కదండి. వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంత గంటల తరబడి మనం అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. క్షణే క్షణే ఎన్నవతాముపైతి త్వదీయ రూపం రమణీయతాయా. క్షణక్షణము ఒక మలుపులో ఒక క్షణం మనల్ని ఒక వేరే లోకాలకే పయనింపజేసేటువంటి ఆ చూపులు, ఆ చేష్టలు, అవన్నీ మన తిరిగి రానటువంటి అనుభవాలన్నీ కూడా మనము తిరిగి పొందాలి. వాటిని మనం జీవితంలో
ఆస్వాదించాలి. ఆ ఆస్వాదనని వాత్సల్య రసాస్వాదన అని అంటారు. కాబట్టి ఈ వాత్సల్య రసాస్వాదనని మనం ఎందుకంటే తక్కిన ప్రాణుల గురించి కూడా గాథా సప్తశతిలో ఒక గాథ వస్తుందండి. 2వ శతకంలో 2వ గాథ అన్నమాట. ఏమంటారంటే దానిలోనూ ఒక వరదలు వస్తున్నాయండి. వరదల్లో ఒక పెద్ద చెట్టు పైన రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. గూళ్ళు కట్టుకున్నట్టు పక్షులు ఆ పక్షులు గమనిస్తూ ఉన్నాయి. పాపం వాటి గూళ్ళన్నీ వరదలో కొట్టుకుపోతున్న గూళ్ళలో కొన్ని పిట్టలకి పాపం చిన్న పిట్టలు, నోరు రాని పిట్టలు కిచకిచాని ఎగురుతూ అరుస్తూ ఉన్నాయి. ఆ వరదల ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఆ వరద ప్రవాహంలో ఒక కాకి తన పిల్లల్ని గమనించిందట. ఆ కాకి పిల్లల్ని గమనించిన కాకి ఆ వరదకు ఎదురెత్తు తన పిల్లల్ని రక్షించుకునేందుకు పయనిస్తుంది. ఆ వరదకు ఎదురెత్తున్న విషయం ఏంటంటే ఆ వరద నీటిలో కొట్టుకుపోతుంది. అయినా కొట్టుకుపోతున్న విషయాన్ని కూడా అటు పక్కన పెట్టి తన ప్రాణాలకే హాని కలిగిస్తున్నట్టు వరదను కూడా లెక్క పెట్టకుండా తన పిల్లల్ని కాపాడుకునే దిశగా అది తాపత్రయపడుతూ వెళ్తుంది అని గాథాకారుడు చెప్తాడండి. అంటే ఒక కాకి తన పిల్లల పైన ఎంతటి మమకారం ఉంది, ఆ పిల్లల్ని కాపాడుకోవాలి అంటే ఒకవేళ వరదకు ప్రతికూలంగా పయనించేటువంటి నీటి ప్రవాహంలో వెళ్తున్నప్పుడు తన ప్రాణానికి హాని జరగవచ్చు. అయినా కూడా అది లెక్కించకుండా ఆ ప్రవాహానికి ఎదురీస్తూ తన పిల్లల్ని కాపాడుకునేటువంటి ఆ తల్లి వేదన ఎలా ఉంది అన్నదాన్ని గాథాకారుడు ఆవిష్కరించారు. అలాంటి అంటే అంతటి గొప్పగా మనకు ఆపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, అంతవరకు మనం స్పందించకుండా ఉంటామా అని కాదు. ఒక కాకి మనసులో కూడా తన పిల్లల పట్ల ఎలాంటి వాత్సల్య భావం ఉంది, అలాంటి వాత్సల్య భావాన్ని మనం మన పిల్లలపైన చూపిస్తూనే ఉన్నాం. అంతకంటే ఎక్కువగా అంటే కాకి పిల్లలలో దానికి దినదినాభివృద్ధి చెందే సమయంలో మన పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు, నవ్వులు కానీ, తుళ్ళింతలు కానీ, పలుకులు పలకడం కానీ, వాటి గురించినటువంటి స్పందనలు కాకుల్లో, కాకి పిల్లల్లో కానీ తదితరమైనటువంటి విహంగ బృందాల్లో ఉంటాయో ఉండవో తెలియదు. కానీ మన పిల్లల దగ్గర మనం అవన్నీ గమనించగలం. కాబట్టి వాటి గురించి మనం తప్పకుండా మన ధ్యాస కొంతైనా పెట్టి వాటిని అపురూపమైనటువంటి క్షణాలని మనం వదులుకోకుండా తప్పనిసరిగా వాత్సల్య రసాన్ని ఆస్వాదించాలి ఈ జీవితంలో. ఇప్పుడు ఇంతకుముందు చిన్నపిల్లలందరూ పాడారండి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వెనకలు ఉన్నారు. నిజంగా మొన్న న్యూజెర్సీలో ధీమ్తానా గురించి నేను వెళ్ళాను. అక్కడ క్లాసికల్ డాన్సెస్, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ సినిమా సంగీతం అన్నింట్లోనూ పోటీలు జరిగాయి. క్లాసికల్ డాన్సెస్ కానీ, క్లాసికల్ సింగింగ్ కానీ పాడిన పిల్లల వెనుక ఆ తల్లిదండ్రుల శ్రమ ఎంత ఉంది. చక్కగా ఇందాక చిన్నపిల్లలు మాట్లాడారు, ఎంత వాళ్ళ మాతృభాష తెలుగే అన్నట్టుగా మాట్లాడారు. ఆ స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అంటే తల్లిదండ్రులు ఎంతగా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులు కృషి లేకపోతే పిల్లల్లో అంతవరకు రారు అని. ఈ వేదిక మీద ఇంతమంది చిన్నారులు ఇంత చక్కగా పాడారు, ఇంత చక్కగా సంగీతం పాడారు, తమ విద్యలను ప్రదర్శించారు. కొంతమంది శ్రీశ్రీ గురించి అబ్బాయి ఎంత స్వచ్ఛ సుందరంగా చెప్పాడు. అలాంటి పిల్లల్ని ప్రోత్సహించినటువంటి తల్లులు తప్పనిసరిగా మీ టైంను వాళ్ళ కోసం వినియోగిస్తున్నారు. కానీ మరింత ఇంకా చిన్నతనంలో కూడా ఇంకా వాత్సల్య, ప్రేయస్ అన్నటువంటి వాత్సల్య నవ రసాలలోనూ వాత్సల్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాతకాలంలోనూ వాత్సల్య రసాన్ని ఒక రసంగా అసలు గుర్తించిన వాళ్ళు కాదు. కానీ రుద్రటుడు అనే ఒక విమర్శకుడు, ఒక సిద్ధాంత ఆలంకారికుడు వాత్సల్యం నవరసాలు లేకపోయినా కూడా ప్రేయస్, ప్రీతి అన్న భావాన్ని ఆప్యాయతగా, వాత్సల్యంగా దాన్ని భక్తి రసామృత సింధువులో ముందుగా ఈ వాత్సల్య రసాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. భామకుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా స్థాయి, సంచారి, అనుభవ, విభావాదులన్నిటి కూడా వాటిని ధృవీకరించి ఓ రస నిష్ట, ఒక రస స్థాయిలో ఆ వాత్సల్యాన్ని నిలిపారు. ఆ మమత అన్నది స్థాయి భావంగా కనపడేటువంటి ఈ వాత్సల్య రసాన్ని మన కవులు, ప్రాచీన కవులు వాళ్ళందరూ ఎలా పోషించారో ముందు కాస్త తెలుసుకుని తర్వాత ఇప్పటి పిల్లల పాటలు, మాటలు వాటి గురించి మనం తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి కాస్త ముచ్చటించుకుందాం. పసిపిల్లల పట్ల ప్రేమభావం పొందేటువంటి ప్రతి సంఘటనలోనూ ఈ పిల్లలు బయటికి పోతుంటే మనం అనుకుంటుంటాము
మన పిల్లాడు ఎక్కడన్నా 2 ఏళ్ళ వాడు అలా అలా బయటకు నడుస్తుంది, అమ్మో ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏంటో, వీడు ఎంత దూరం వెళ్తాడో ఏమో, నేను వాడికి సపోర్ట్ లేను కదా, వాడు ఎక్కడ తప్పిపోతాడో ఏమో అన్నటువంటి భావం మనకు, శంక, వాడి గురించి ఎప్పుడు భయం భయం కలుగుతూ ఉంటుంది. హర్షం, వాడు ఎప్పుడు తడబడుతూ నడకలో అమ్మ నాన్న అన్న అత్తత్త అంటుంటాడు, అలాంటి ఆవేగం గర్వం కలుగుతూ ఉంటుంది. ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆనంద పులకితురాలను అయ్యాను అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఇంకా ఇంకా ఎంత ఆనందాన్ని అనుభవించుంటారో. ఇలాంటి రసాలన్నీ కూడా, సంచారీ భావాలన్నీ కూడా వాళ్ళలో తలెత్తేటువంటి స్థాయి భావాలు ఇవన్నీ కూడా తలెత్తి దాన్ని ఒక రస స్థాయికి తీసుకుని వచ్చినటువంటి ఆ వాత్సల్య రసాన్ని గురించి మనకు ముఖ్యంగా పాతకాలంలో బిల్వమంగళుడు అంటారు, లీలాసుకుడు. ఆ లీలాసుకుడి జీవిత గాథ చదివితేనండి ఎంత తమాషాగా ఉంటుందో. కేరళ గురువాయూర్ కృష్ణ పరమాత్మను చూసి రాశాటండి ఆయనకు ఆ కృష్ణుడు ముందు కూర్చుని ఆయన తన రచనలు వినిపిస్తే కృష్ణుడు తల ఊచేవాట. తను చాలా బాగుంది అన్నట్టుగా తల ఊస్తే దీనికి ఒక రచన స్థాయి ఉంది అని ఆయన నిర్ధారించేవాట. కృష్ణుడు తల ఊచకుండా ఇలాగా నిల్చుని ఉంటే ఇది ఆయనకు నచ్చలేదు, నేను ఇవాళ నిరాహారం, భోంచేసేవాడు కాదట, నిద్రపోయేవాడు కాదట. అంత నిష్టగా ఆయన లీలాసుకుడు తన కృష్ణ లీలా తరంగిణి అన్న కావ్యం రాశాడు. ప్రతి విషయంలోనూ కూడా అంత కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ ఎదుకుల క్షీరవర్తి పూర్ణచంద్రమ దేవకీ పుత్ర సుజన మిళత నారాయణాయ విశ్వేశ విశ్వవంద్య మాదేవ నీకిదే. ఒక్కసారి కృష్ణునికి నమస్కారం చేస్తే 10 అశ్వమేధాల 10 ఇందాక చెప్పాను, నారాయణాయ మాదేవ ఏకోపి కృష్ణస్య సకృత్ ప్రణామ దశాశ్వమేధావ భృతేన తుల్యం. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామో నా పునర్భవాయ. కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుందట. 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం లభించినా కూడా మళ్ళీ పునర్జన్మ తప్పనిసరిగా రావాల్సే ఉంటుంది. కానీ కృష్ణుడికి నమస్కారం చేస్తే మాత్రం పునర్జన్మ అన్నదే ఉండదు. నిజంగా ఆ కృష్ణుడికి నమస్కారం చేస్తే పునర్జన్మ ఉండదు అని ఎందుకు అనుకుంటామంటే, ఆయన తులసీదాసు మర్యాద పురుషోత్తముడు రాముడు అన్నట్టుగా కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తువం నారాయణ నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని లీలాసుకుడు ఎప్పుడో రాశాడు. ఆ ముగ్ధ మనోహరమైనటువంటి కృష్ణ స్వరూపాన్ని మనం మనసులో తలుచుకుంటూ కృష్ణునికి ఒక్కసారి మనం మనసారా నమస్కరిస్తే పునర్జన్మ అన్నది ఉండదు. ఆ పునర్జన్మ అన్నది ఉండదు అన్న దానికి నిర్ధారణ ఏంటి అంటే, పిల్లల్లో నడయాడుతూ కృష్ణ పరమాత్మ మన ఇంట్లో తిరుగుతాడండి. పిల్లల్లో పరమాత్మ కృష్ణుని అడుగులు వేసుకుంటూ మన ముందు నడయాడుతూ హాయిగా మనతో పాటి మాట్లాడుతూ మనతో పాటి కన్ను కలుపుతూ చిలిపిగా నవ్వుతూ ఆ నవ్వులో వెన్నెలను కురిపిస్తూ నెలనెలా వెన్నెల అన్న చక్కటి టైటిల్ ఉంది మీ కార్యక్రమానికి. అలాంటి వెన్నెలలు ఎప్పుడు నిరంతరం కురుస్తూనే ఉంటాయి పిల్లల కన్నుల్లోనూ పిల్లల చిరునవ్వుల్లోనూ. అలాంటి వాటికి దూరం అవ్వకుండా ఆ వాత్సల్యాన్ని రసాన్ని మనం ఆస్వాదించాలి. ఆ ఆస్వాదించిన రసాన్ని 10 మంది అంటే మనలాంటి తల్లిదండ్రులు ఆ రసాన్ని ఆస్వాదించి అలాగా మనమే ఆత్మ సంతృప్తిని అందుతాం. కానీ కవులు అలాంటి వాళ్ళు ఆత్మ సంతృప్తి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే తమలో పొంగెత్తిన రసావేశాన్ని ఒక కవిత రూపంలో కావ్యం రూపంలో దానికి ఒక రూపం కల్పించి 10 మందికి పంచినప్పుడే దాని యొక్క రసాస్వాదనకు ఒక ఉత్కృష్టమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. సూరదాస్ హిందీ సాహిత్యంలో సూరదాస్ అతడు జన్మతః అంధుడండి. అంధుడైనా కూడా అతడు సూరదాస్ కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలను వర్ణించిన తీరు మాత్రం అనన్య సామాన్యం అండి. అది ఎలాగంటే అనన్య సామాన్యం అని ప్రతి చిన్న చేష్ట, చిన్న పిల్లవాడు అమ్మ యశోద తల్లి దేవకి వసుదేవుల గర్భశుక్తి ముక్తాఫలంగా కృష్ణుడు ఈ భూమిపైకి వచ్చినా కూడా ఆ యశోద నందుల ఇంటిలో వాళ్ళ కన్నుల వెలుగై వాళ్ళ పంట పండై వాళ్ళ హృదయాలలోనే ఒక బృందావనాన్ని ఆవిష్కరించినటువంటి కృష్ణ పరమాత్మను సూరదాసు గుడ్డివాడు అతను ఎలా ఆవిష్కరించాడు అంటే, ఎంత చక్కగా ముద్దుగా అతడు ప్రతి చిన్న కృష్ణ పరమాత్మ బుజ్జి నడకలది వేస్తూ వెళ్తున్నప్పుడు ఆ కాలం నుంచి అతడు శకటాసుర వధ చేశాడు,
కాళింది పైన నిల్చుని ఆ కాళింది యొక్క గర్భమర్దనం చేశాడు, రకరకాల బకాసుర వధ చేశాడు. బకాసుర వధ ఇన్ని చేస్తున్నా కూడా ఆ యశోదకి అసలు ఆశ్చర్యం లేదట. ఇంతే ఆశ్చర్యమైపోయి కృష్ణుల్లో పరమాత్మ అంశాన్ని ఆవిడ గుర్తించింది అంటే వాత్సల్య రసానికి మరి అవకాశం లేదు కాబట్టి ఆవిడ పూర్తిగా ఒక అమాయకమైనటువంటి ఒక గొల్ల తల్లిగా సూరదాసు ఎలా ఆవిష్కరించారంటే, సూరదాసు అడుగుతాడు, కృష్ణ పరమాత్మ వెళ్ళి అడుగుతాట, ఆకాశంలో చందమామ ఉన్నాడు, నాకు ఇప్పుడు కావాలి. ఆకాశంలో చందమామ ఎలా వస్తుంది? చేతికి రాదు. కాబట్టి ఇదిగో ఇలా వస్తుంది, అంత దూరం ఉంది, అలా రాదు, ఇలా రాదు అంటే చాలా ఏడుస్తున్నట్ట. సరే, చివరికి అందరికీ తెలిసినటువంటి ఒక రహస్యం, అద్దం తీసుకొని వచ్చి చూపించిన తర్వాత కూడా అద్దం నుంచి నాకు కృష్ణ పరమాత్మ చంద్రుడు నాకు కావాలి, నా చేతికి కావాలి అంటే చివరికి ఆవిడ ఏం చేసిందంటే ఒక కాకిని పంపించిందటండి. ఒక పక్షిని, ఇదిగో ఈ పక్షిని పంపిస్తున్నాను, ఆ చందమామని పట్టుకొని వస్తుంది పక్షి, అప్పుడు నీకు చేతికి అందిస్తాను చందమామని అంటే, లేదు పక్షి నాకు చందమామని తీసుకుని రాదు, నాకు ఎలాగైనా చందమామ నాకు కావాలి అని అని ఏడుస్తుంటే అప్పుడు ఓ చిత్తు శ్రీరామ రఘురామ శృంగార రామ చారు విక్రమ రామ చంద్ర రఘురామ రామ రామని ఏవు రాముదల చేవు రామేమి కావలయి రాఘవుల సీత రాముడు పెరిమిటే లక్ష్మణుడు మరిది భరత శత్రుఘ్నుడు చిన్న మరదులు అంటే ఆవిడ తెలుగులో చెప్పలేదు, ఆవిడ హిందీలో చెప్పింది. రామాయణ గాథ కృష్ణుడికి చెప్తుందట ఆవిడ. అనగనగనగా ఒక దశరథ రాజు ఉన్నాడు. ఆ దశరథునికి పిల్లలెన్ని రోజులకి పుట్టకపోతే ఆయన పుత్రకామేష్టి యాగం చేశాడు. అప్పుడేమో కౌసల్యకేమో రాముడు పుట్టాడు, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వీళ్ళందరూ అంటూ ఉన్నటువంటి ఆ పిల్లాడు మరి రాముడు నేనేనా అన్నట. ఓ రామ్ మేయుముగా అంటే రాముడు నేనేనా అంటే చూడండి, అంటే సూరదాసు అంతుడైనటువంటి సూరదాసు కృష్ణ పరమాత్మలో రాముడిని దర్శింపజేశాడు. ఎందుకంటే ద్వాపరయుగం, త్రేతాయుగం రాముడి కథని ద్వాపరయుగంలో కృష్ణుడికి చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంటే కథా సంవిధానాన్ని ఎలాగ మలుచుకున్నాడు సూరదాసు, ఎంత అద్భుతంగా మలుచుకున్నాడు. ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడికి రామగాథ వినిపించడం ఎంతో సమంజసంగా మనకి అనిపిస్తుంది. అక్కడ మనకు కవి నిజంగానే బాగా చేశాడు. త్రేతాయుగంలో రాముడిని గురించి కృష్ణుడికి కథగా చెప్పడం అనేది చాలా చక్కగా అనిపిస్తుంది. అమ్మ నాకెప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పిస్తూ, నాకు ఎప్పుడు చూసినా పాలు తాగిస్తూ ఉంటావు కదా, నాకు ఎప్పుడు పాలు తాగిస్తూ నువ్వేం చెప్తావు అంటే, ఇదిగో నా జడ పెరిగిపోతుంది, చక్కగా ఆ పిలక బాగా పెరిగిపోతుంది, దానికి చక్కగా పూలు పెట్టి ముడుచుకోవచ్చు అని చెప్తూ నాకు పాలు వెన్న అవన్నీ పెడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా, ఎంతకీ నా జుట్టు పెరగడమే లేదు, నాకు ఈ పాలు అక్కర్లేదు పో అంటుందట. అంటే కృష్ణ పరమాత్మ వెళ్తే అప్పుడు కాదు నీకు చూడు బలరాముడికి చాలా తక్కువ ఉంది, నీకు చాలా జుట్టు పెరిగిందన్నా, నీకు రేపే పూలతో చక్కగా ముడివేసి చక్కగా పూలతో అలంకరిస్తాను తెలుసా, ఇదిగో ఈ పాలు తాగితే ఇంకా ఇంత జడ పెరుగుతుంది నీకు. అప్పట్లో గొల్లవాళ్లలో జడ వేసుకోవడం ఒక ఆనవాయితీ కదండి. చివర నేను చిన్నప్పుడు గమనించాను, కొందరు పిలకలు పెట్టుకుని చివర ఒక చిన్న పువ్వు, మేమైతే చెండుమల్లె పువ్వులు అంటాం, బంతి పువ్వులు అంటున్నారు చాలా మంది, ఆ చెండు పువ్వు మల్లె పువ్వు ఆ చిన్న పిలకకి చివర ముడి వేసుకొని వచ్చేవాడు మా ఇంట్లో పాలు పోసే అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఎంత చక్కగా అలాగలాగా కులుపుతూ వచ్చేవాడు అనమాట. వచ్చి నేను చిన్నపిల్లని, నాకు చేతిలో వెన్న అది పెట్టడం ఇది నాకు చక్కగా గుర్తు. గొల్లవాడలో ఆ జడ వేసుకోవడం అనేది ఒక సంప్రదాయం, ముడి వేసుకోవడం. అది కృష్ణుడికి ఆపాదిస్తూ చెప్తాడనమాట. నీకు తప్పకుండా జడ పెరుగుతుంది నాన్న అని యశోద చెప్తుందట కృష్ణుడికి. ఇలాంటి ఒక దశలో కృష్ణుడు అంటాట, మయ్యా ముझे తూ బహుత్ రిఝాయో, నాకు చాలా చాలా నన్ను ఎప్పుడు చెప్తూనే ఉంటావు నువ్వు. చూడు బయటకు వెళ్తే అన్నయ్య ఏమో తెల్లగా ఉన్నాడు, నేనేమో నల్లగా ఉన్నాను, నన్నేమో అందరు అంటారు మీ అన్నయ్య మీ నాన్న అమ్మ వాళ్ళిద్దరేమో తెల్లగా ఉన్నారు, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళ పిల్లాడు కాదు, నేను ఎక్కడి నుంచో తీసుకుని వచ్చినారు కాబట్టి నువ్వు వాళ్ళ పిల్లాడు కాదు, బలరాముడే వాళ్ళ అబ్బాయి అని అంటారు. నన్ను ఎప్పుడు నల్లగా ఎందుకు పుట్టించావు, నేను నల్లగా ఎందుకున్నాను అంటట అని సూరదాస్ అన్నాడు.
లేదు లేదు, నువ్వు నలుపే, అసలు కృష్ణుడి రంగు నలుపు అంటే నలుపు నారాయణుని రంగుననా, నీవు అచ్చలు నారాయణుని నుంచే పుట్టావు కాబట్టి నువ్వు నాకు ఎంతో సంతోషం తెలుసా, నువ్వే నా కొడుకు, వాడు నా కొడుకు కాదు, బలరాముడు నా కొడుకు కాదు, నువ్వే నా కొడుకు అని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటుందట కృష్ణ పరమాత్మని. ఇలాంటి ఎన్నెన్నో అసలు మనం నిజంగా తల్లిదండ్రులు మన పిల్లలతో ఎలా మాట్లాడుతుంటాము. మా మనవడు ఉన్నాడండి ఇంట్లో, ఎక్కుతో డాడీ ఎక్కుతో అంటాడు. ఎత్తుకో అన్నదానికి డాడీ ఎత్తుకో, అంతసేపు బాగా తిరుగుంటాడు. బయట వెళ్ళేటప్పుడు మాత్రము డాడీ ఎక్కుతో, ఎందుకురా ఇంతసేపు బాగా తిరిగా వదా, లేదు నేను బయటకు వెళ్తే నడవలేను, ఎక్కుతో. అది చూస్తుంటే నాకు నిజంగానే చిన్నపిల్లల్ని ఎంత ఒక్కొక్క ప్రతి నిమిషము కూడా చాలా విలువైందండి. పిల్లలతో గడిపే ప్రతి నిమిషము విలువైందనమాట. ఆ విలువైనటువంటి ప్రతి నిమిషాన్ని కూడా అలా ఒడిసి పట్టుకుని మన మనసులో ఆవిష్కరించుకోవడం అన్న దానికి కాస్త ఈ వేగ నాగరికతలో కాస్త దూరం అయిపోతున్నాం. కానీ ఎక్కడైనా సరే మనకు వెసులుబాటు కల్పించుకుని ఆ వాత్సల్యసాన్ని పోతన మాత్రుడు జశోదా వికల భయి కలన లేకుఠాయి పూతన ఉరిసే మూరో సుభ సావరే కలన. యశోద పూతన వధ కోసం పోతన పాలు దాకించేందుకు వస్తే పూతన విషపూరితమైనటువంటి స్తనాలతో ఆ కృష్ణుడికి పాలు తాగించినప్పుడు కృష్ణుడికి తెలిసిందే కాబట్టి పూతన సంహారం కూడా జరిగిపోయిన తర్వాత ఆవిడ నిజరూపం ధరించింది పూతన. ఆ పూతన నిజరూపం ధరించినటువంటి ఆ రాక్షసి యొక్క గురముల పైన దోగాడుతున్నటువంటి, భయం లేకుండా దోగాడుతున్నటువంటి కృష్ణ పరమాత్మను తీసుకుని, వీడికి దిష్టి తీయాలి, ఇంత పెద్ద అంటే ఎక్కడి నుంచి ఈ శక్తి వచ్చింది, వీటిలో ఏదో పరమాత్మ అంశం ఉంది అని ఆవిడకి ఏమాత్రం సందేహం రాలేదు. పిల్లాడి దగ్గర తీసుకుని వీడికి దిష్టి తీయండమ్మా, వీడికి ఎంత పెద్ద రాక్షసిని ఎలా పొడిచారు, ఎలాగా వీడిని పట్టుకుని వెళ్ళిపోవాలనుకుంది తెలుసా, వీడికి దిష్టి తీయాలి నా కొడుకుని, ఎవరైనా మీరు తీసుకురండి త్వరగా దిష్టి తీస్తాం అంటుందట. ఎంతైనా సరే ఆ తల్లి మనసు అన్నది పిల్లాడికి ఏ రకమైనటువంటి బాధ లేకుండా చక్కగా పెంచాలి. బుచ్చివాడారార పుట్టల్లుకొని బుట్టలో పాపండి పట్టుకుని పోరా అన్నట్టుంది తల్లి. అన్న తర్వాత ఏమని, రావే పిట్ట రతనాల పిట్ట, బుచ్చివాడిని పట్టుకొని తీసుకువెళ్ళవే పిట్ట అంటుంది. అంటే చెప్పిన ముందు మాటకి వెనుక మాటకి చూడండి. అంటే బూచివాడారా బుట్టలు కొని బుట్టలో పాపడిని ఎత్తుకుపో, చూసావా బుచ్చివాడు వస్తాడు, అన్నం తినాలి తప్పకుండా అంటుంది. వెంటనే వాడికి భయం, వాడి కళ్ళల్లో బుచ్చివాడు వచ్చి ఎక్కడ పట్టుకుపోతాడో అని, అమ్మో బుచ్చివాడు వస్తాడా అని ఇలాంటి విభ్రమం ఉంది చూసేటువంటి పిల్లాడిని ఆ భయం పోగొట్టుకుంది. రావే పిట్ట రతనాల పిట్ట, కోలదావే పిట్ట గుగ్గయను కొట్ట. కోల తీసుకురా అంటే పిట్ట కూరతో కొట్టినా కూడా బూచివాడు వెళ్ళిపోతాడు భయపడి. అలాంటి బూచివాడు అనమాట. ఆ పిల్లాడిని ఏం చేస్తాడు అన్నట్టుగా వెంటనే పిల్లాడిలో ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. ఇలాంటి ఎన్నెన్నో పాటలు చిన్నప్పుడు లాలి పాటలు అవన్నీ కూడా మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వీళ్ళందరూ కూడా పాడుకున్నటువంటి లాలి పాటల్లో నిజంగా ఆ లాలి పాటల్లో కూడా ఎన్నో సందేశాత్మకమైనటువంటి లాలి పాటలు. మనం డైలీ లైఫ్లో మనకి ఎన్నెన్నో కొంతమంది రకరకాల వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. నేను మా అమ్మాయికి చిన్నప్పుడు వేమన పద్యాలు తెప్పించేదాన్ని. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా విశ్వధాభిరం, చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలములు, ఇంటిలోని పోరింది, ఇలాంటి పద్యాలని చెప్పించేదాన్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్పించినటువంటి విలువలన్నీ రక్తంలో వాళ్ళకి కరిగిపోయి ఒక సంస్కారాన్ని రూపొందించినా కూడా ప్రపంచంలో మనకు ఎదురయ్యేటువంటి వివిధ మనస్తత్వాలను గుర్తించేటువంటి ఒక జాగరూకత మనం అప్పుడే కల్పిస్తాం. అలాగే లాలి పాటల్లో కూడా ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలని లాలి పాటల ద్వారా అప్పటికి పిల్లలకి రంగరించిపోసేటువంటి ఒక గొప్ప సంప్రదాయం ఉండేదన్నమాట. ఊరి ముందర విత్తు వేయక్కర్లేదు, ఊర్లోన బియ్యము చేయకూడదు, ఊర్లోన బియ్యం చేస్తే కయ్యాలపాలు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒకే ఊర్లలో బియ్యంకులు అటు ఇటు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళింటికి వీళ్ళు రాలేదని, వీళ్ళింటికి వాడు వెళ్ళలేదని, సరైన మర్యాదలు ఏది జరగలేదని ఏదో ఒక రూపంగా చిన్న చిన్న మనస్తాపాలు వస్తుంటాయి. అప్పటి కాలంలో ఆ లాలిపాటల్లోనూ ఊర్లోన బియ్యము చేయకురా అన్నమాట చిన్న పిల్లాడి లాలిపాటలో పొదిగి అవి నేర్పించారు అంటే, పాడుకునేవారు అంటే ఆ లాలిపాటల్లో కానీ అసలు ఫోక్ లిటరేచర్ అన్నదే ఒక
అసలు దానికి సుధా గారు నాతో అన్నారు, నేను 2 PhD చేశానండి ఫోక్ లిటరేచర్లోను, 2 లిటరేచర్లలోనూ కూడా జానపద సంగీతం గురించి నేను చేశాను అంటే నిజంగా ఎంత గొప్ప సంప్రదాయం. జానపద సంగీతం అన్నది గొప్ప సంప్రదాయం. ఆ గొప్ప సంప్రదాయాన్ని మనం ఇప్పుడు అవి కూడా కొంత ఈ వేగనాగరికతలో పడి కొంతవరకు ఆ జానపద సంస్కారాలని, ఆ జానపద సౌరభాలని మనం దూరం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఆ జానపద సౌరభాలలోనూ ఈ చక్కటి పాటలు ఫోక్లోర్, అలెన్ టండెల్, థామస్ అనే అటువంటి వాళ్ళు ఫోక్లోర్. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, జన సముదాయం ఒక చోట కేంద్రీకృతమై బ్రతుకుతున్నటువంటి జన సముదాయం యొక్క ఆహారపు అలవాట్లు కానీ, సంప్రదాయాలు కానీ, నమ్మకాలు కానీ, వాళ్ళ ఆటపాటలు కానీ, వేషభూషలు కానీ, ఇవన్నీ కూడా ఆ జనపదానికి సంబంధించినటువంటి ఒక జానపదం అన్నమాట. కేవలం జానపదులు అంటే ఏదో పల్లెలలో ఉండడం, ఆ పల్లెటూరు సంగతులు, ఆ పల్లెటూరు పాటలు పాడేవాళ్ళు కాదండి. ఇక్కడ మనమందరూ ఈ సాహిత్య ప్రియులందరూ కలిసిన వాళ్ళు, ఒక రకమైనటువంటి భావాలు, ఆలోచనలు ఒకే రకంగా ఉన్నటువంటి మనుషులు మనము కూడా ఒక జనపదం. అలాంటి జనపదాలలో పుట్టినటువంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనము ఒక ప్రింటింగ్ ప్రెస్సులు రావడము, మన భావాలని కవితల రూపంలో కానీ, కథల రూపంలో కానీ, నవలల రూపంలో కానీ మనం ఆవిష్కరించుకుంటున్నాం. కానీ అప్పట్లో అవి ఉండేవి కాబట్టి మౌఖికమైనటువంటి సంప్రదాయం, ఒకరి నుంచి ఇంకోరికి, ఒకడు ఒక పాటలో ఒక చరణం వాడు అందుకున్నాడంటే ఇటువంటి వాడు ఇంకో చరణం పాడటం, ఇంకో చరణం ఇంకొక చరణం పాడటం. అలాగా ఇక్కడే ఒక పాట 10 నిమిషాల్లో ఒక పాట తయారైపోతుంది. దాని మీద ఎవరికి అధికారం ఉండదు. ఇది నా భావన, నా కవిత, నా రచన అన్నటువంటి ఒక సామూహికమైనటువంటి సృష్టి అయినా కూడా ఆ సామూహికమైనటువంటి సృష్టిలో కూడా ఒక విధమైన లయ, ఒక విధమైనటువంటి సౌరభం, అప్పటి ఆలోచనలు, అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ కూడా ప్రతిఫలించేటువంటి ఒక గొప్ప ఉత్తమమైనటువంటి జానపద సంస్కృతి మన దేశంలో ప్రతి భాషలోనూ ఉంది. అటు బీహార్ వైపు వెళ్తే అక్కడ ఉన్నటువంటి జానపద గేయాలు వేరు, ఆంధ్రలో ఉన్నటువంటి జానపద, ఆంధ్రలో కూడా తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలలో, తెలంగాణలో ప్రాంతీయమైనటువంటి అక్కడ కొన్ని రకమైనటువంటి, కాకపోతే అందరిలోనూ ఒక విలువలు గమనించి వెళ్ళేటువంటి ప్రతి చోట జానపద సాహిత్యం ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని కలిగే ఉంది ఎప్పుడు చూసినా. కాబట్టి ఆ జానపద సాహిత్యంలో కూడా ఇలాంటి రకరకాలైనటువంటి లాలిపాటల ద్వారానే మన సాహిత్యం, మన సంగీతం కానీ, మన సంస్కృతిలో కూడా ఒక చక్కటి వేళ్ళలోనికి ఉన్నటువంటి ఒక పట్టు ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో అసలు జానపద మూలాలు కూడా చాలా కావ్యాలలో మనకు కనిపిస్తాయి. భీమ కవిలోను, శ్రీనాథుల్లోను, పాల్పూర్కి సోమనాథుల్లో కాను, మన అన్నమయ్య మాట చెప్పేది ఉంది. అన్నమయ్య సంగీతంలో ఎన్నెన్నో జానపద భావాలు, గుబ్బిళ్ళ పాటలు అంటారు, ఏల పదాలు అంటారు, సంవాదాలు అంటారు, ఎన్నెన్నో. అన్నమయ్య తన సాహిత్యంలో, తన రచనలలో కుమ్మరించినటువంటి జానపద సౌరభం లేదు. అలాంటి జానపదమే ఒక జనపదమై ఒక చక్కటి అభివ్యక్తీకరణ చెందినటువంటి జానపదంలో ఇలాంటి చక్కటి మంచి జానపద గేయాలలో లాలిపాటలు కానీ, అలాంటి ఎన్నో గొప్ప సమున్నతమైనటువంటి సంస్కృతిలోంచి పుట్టిన మనకి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ వాత్సల్య రసాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామా, వాటికి దూరం అవుతున్నామా? మళ్ళీ ఈ లాలిపాటలు ఎంతమందికి వచ్చండి పాడుకునేదానికి? నేను మొన్న ఇటీవల చూశాను, మా బంధువులు వాళ్ళ ఇంట్లో లాలీ 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 లాలి వటపట్ట సాయికి వరహాల లాలి రాజీవని తృనికి రతనాల లాలి. ఈ పాట పెట్టి కంప్యూటర్లో చిన్న సెల్ ఫోన్లో పెట్టి ఆ పిల్లాన్ని నిద్రపోస్తుంది ఆ తల్లి. అంటే పాపం అమ్మాయికి నిజంగా పాట రాకపోవడం అన్నది ఒక మైనస్ పాయింట్ అయినా కూడా ఒక లాలిపాట పాడి నా పిల్లాన్ని నిద్రపుచ్చాలి. వాడు నిజంగా నిద్రపోయాడు. ఆ పాట వినందే వాడు నిద్రపోడట. మా మనవడు కూడా లాలీ 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 అని నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను, లాలిపాట పాడినా అన్న అంటే ఈ లాలిపాట పాడేవాడు. అంటే ఒక లాలిపాట పాడితే పిల్లల్లో ఒక లాలిపాట, ఈ లాలీ లాలీలో కూడానండి చిచ్చులయమ్మా ఋగ్వేదంలో ఉండేటువంటి అగ్ని నీడే పురోహితంతో మొదలైనటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ ధ్వని, ఆ లయ, ఆ శృతి ఈ లాలిపాటల్లో ఉందండి.
సాగరి గ సారి గారి గ సారి గారి గరి గ సారి అక్కడక్కడే తిరుగుతుంటాయి చూడండి. అది పదే 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 ఆ జీవస్వరాలు పదే 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 పలకడం వల్ల వాటిలో ఒక జీవశక్తి ఉద్భవించి ఆ పిల్లలు చక్కగా నిద్రపోతారు. ఆ సన్నివేశాన్ని మనం ఎన్నిసార్లు, ఇప్పుడు మా పిల్లాడు చిన్న అంటే నేను ఇప్పుడు మా మనమణ్ణి చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనుకోకండి, ఇంతమంది తల్లులు వాళ్ళు కూడా అలాంటి జానపద అలాంటి లాలి పాటలు పాడే పిల్లల్ని తప్పకుండా నిద్రపోగొట్టి ఉంటారు. ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు కూడా ఈ లాలి పాటను ఆస్వాదిస్తున్నారు అని చెప్పేందుకు కారణం ఏంటంటే ఇదే లాలి లాలి నారాయణ రెడ్డి గారి పాటని పిల్లలకి నేర్పించి పిల్లలకి చక్కగా వినిపించి జగదోధారణ అడిసిదళి సూర్యే జగదోధారణ జగదోధారణ మగనిందు తీడియుత. జగదోద్ధారకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఎలాగ తల్లి యశోదాదేవి లాలించిందో పురంధరదాసు ఎంత చక్కగా పాడతాడు. అలాంటి పాటలన్నీ మన సంస్కృతిలో భాగాలై ఉన్నాయండి. అలాంటి పాటల్ని పాడాలి, చిచ్చోళ్ళలో పాడకూడదు అని కాదు. ఏవైనా సరే మన్నేటికి భక్షించదు మన్నియమము లేల నీవు మన్నింపవు నీ అన్నయు సకులుని చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. చిన్నపిల్లాడు కృష్ణుడు బయటికి వెళ్ళి మన్ను తింటున్నాడు. ఎందుకు నాన్న, మన ఇంట్లో పాలు పెరుగు ఎన్ని కుండ పోతలుగా ఉన్నాయి కదా, మన్నెందుకు తింటారా బాబు అని తల్లి కోప్పడింది. అంటే యశోద దగ్గరికి మనం వెళ్ళిపోయాం, పోతన దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాం. కానీ పోతన కూడా ఈ వాత్సల్య రస పోషణ ఎంత బాగా పోషించాడు. మనం ఒక అన్నమయ్యని గురించి చెప్పుకున్నాం, ఒక సూరదాసుని గురించి చెప్పుకున్నాం, ఒక గాథా సప్తశతిని గురించి చెప్పుకున్నాం, పురంధరదాస్ గురించి చెప్పుకున్నాం, లీలాసుకుని గురించి చెప్పుకున్నాం. ఇంతమందిలో కూడా అందరినీ కట్టి పడేసినటువంటి భావం ఏంటి? వాత్సల్య రసం. మగవాళ్ళైనా కూడా వాళ్ళు వాత్సల్య రసాన్ని ఎంత బాగా పోషించారు అంటే మాతృ హృదయం వాళ్ళలో ప్రవేశించింది. ఎవరికైనా సరే సైంటిఫిక్గా చెప్తే 2x ఈజ్ ఫిమేల్ అండ్ XY కదండి. XY అంటే స్త్రీ, XX అంటే పురుషుడు కదండి, క్రోమోజోమ్స్. XY అంటే పురుషుడు, 2X అంటే స్త్రీ. అంటే XY కూడా ఉండదా స్త్రీ క్రోమోజోమ్స్లోను? లేదా? కానీ స్త్రీలో కూడా పురుష లక్షణాలు కొన్ని ఉంటాయని చెప్తారు సైంటిఫిక్. పురుషుల్లో కూడా స్త్రీ లక్షణాలు ఉంటాయని చెప్తారు కదా. అలా ఎక్స్ కామన్ కాబట్టి అదే జువాలజీ చదివిన చదువు అనమాట. జువాలజీ పరంగా చెప్పిన క్రోమోజోమ్స్ చదివిన స్థాయిలో చెప్తున్నాను. కాబట్టి పురుషుల్లో కూడా మాతృభావన ఉంటుంది. కాబట్టే పోతన కానీ లీలాసుకుడు కానీ మన అన్నమయ్య కానీ వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా వాత్సల్య రసాన్ని పోషించారు. సూరదాస్ వీళ్ళందరూ కూడా అంత చక్కటి వాత్సల్య రసాన్ని వాళ్ళు పోషించారు. అంటే అంతమంది పోషించినటువంటి అంత గొప్ప వాత్సల్య రసాన్ని మనం మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలి. మన పిల్లలకి మనం మళ్ళీ చెప్పాలి. వాళ్ళ ద్వారా వాళ్ళ కళ్ళల్లో ప్రతిఫలించేటువంటి అందమైనటువంటి భావాల్ని మనం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఆ భావాలన్నీ చదివి మనం పులకించుకోవాలి. ఆ పులకింతల్లోంచి మనకు ఒక అతీతమైనటువంటి అవ్యక్తానుభూతిని కలుగుతుంది. ఆ అవ్యక్తానుభూతిని మళ్ళీ మనం పదుగురితో పంచుకోవాలి. పంచుకోకపోయినా అది ఒక జీవశక్తిలాగా మన నరనరాల్లో పాకిపోతుంది. కాబట్టి వాత్సల్యం అంటే వాత్సల్య రసాన్ని మనం ఎలా పోగొట్టుకోకుండా మనం కాపాడాలి అన్న విషయంగా ఇప్పుడు మనం చెప్తున్నాం. కాబట్టి ఈ విషయంగా మా నాన్నగారు జనప్రియ రామాయణంలో ఒక రామ జన్మ ఘట్టం సందర్భంగా ఒక మాట చెప్తారండి. రాముడు పుట్టాడు అంటే సర్వ ప్రకృతి పండుగ చేసుకుంటున్నట్టుగా, తనకు తానే అలంకరించుకున్నట్టుగా రకరకాల ఆనందాతిరేకంతో వెల్లువెత్తినటువంటి ఒక సందర్భంలో ఒక వైశ్యుడు చాలా చాలా లక్షలలో వ్యాపారం చేసేటువంటి మౌక్తికాలతో వ్యాపారం చేసేటువంటి ఒక వ్యాపారి అనుకుంటాట సింహళాన్ని. అప్పట్లో సింహళం మౌక్తికాలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. సింహళం శ్రీలంక ముత్యాలు అంటే చాలా ప్రసిద్ధి. మా రాజు శ్రీలంక పైన గెలుపొందుతాడు, సింహళం పైన గెలుపొందుతాడు. ఆ సింహళంతోనే మా రాబోయేటువంటి వ్యాపారాలన్నీ కూడా మౌక్తికాలకు సంబంధించిన వ్యాపారం అంతా సింహళ ప్రదేశంతో చేస్తాం అని అనుకుంటాట ఒక వ్యాపారి. ఇంకొక పొలంలో దున్నుతూ ఉండేటువంటి ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు
ఇంత మంచి రాజుకు చక్కటి మహారాజు లాంటి రామచంద్రుడు పుట్టాడు కదా, ఆ రామచంద్రుడికి ఎలాంటి భార్య వస్తుందో, పుట్టిలే భూపుత్రి వంటిది అనుకున్నాడు. ఆ రైతు అనుకుడు భూపుత్రి లాంటిదే పుడుతుందిలే, వస్తుందిలే భూపుత్రి లాంటి శ్రీమతి అర్ధాంగి మా రాజు యొక్క కుమారుడికి వస్తుందిలే అనుకుంటాడు. అంటే భవిష్యత్ సూచనను, భూపుత్రి వంటిది అంటే సీతమ్మ వారు భూపుత్రి కాబట్టి ఆ భూపుత్రి లాంటి సీతమ్మ వారు తప్పకుండా మా రాజు కొడుక్కి కోడలిగా వస్తుందిలే అనుకుంటాట. అలాంటి ఒక భావన ఇలాంటి ఒక మహనీయులు పుట్టినప్పుడు కానీ, ఒక అవతార పురుషులు ప్రపంచంలోకి అవతరించినటువంటి వేళ కూడా ఒక ప్రపంచమంతా పులికించి ఆ పులకరింతల్లో ఒక వాత్సల్య రసోద్దీపన కలుగుతుంది. ఆ వాత్సల్య రసోద్దీపనాన్ని ఎంతగా కవులు ఆవిష్కరించాడు. ఆ ఆవిష్కరించినటువంటి వాటిని చదువుతూ ఉంటే మన హృదయం ఎంత ఉల్లాసవంతమవుతుంది. ఆ ఉల్లాసాన్ని మన పిల్లల్లో మనం ప్రతిఫలిస్తుండగా మనం చూసుకోవడం అన్నది కూడా మనకి ఎంత హర్షదాయకంగా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించేందుకు ఇవాళ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పేందుకు. మరి చక్కటి పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మీరందరూ ఉదయం నుంచి చాలా పిల్లల కావ్యాలు చదవటము, వాళ్ళ చక్కటి చతురోక్తుల మధ్యన చక్కటి క్విజ్ నిర్వహించారు. ఈ క్విజ్ నిర్వహించినటువంటి మీ పేరు స్వర్ణ గారు చక్కగా క్విజ్ నిర్వహించారు. వీటన్నిటి తర్వాత వాత్సల్య రసాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటే మరి మీకు ఎలాగా ఉందో కానీ నాకు మాత్రం నిజంగా చాలా ఉద్వేగవంతంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అదే దశలో నడుస్తూ ఉన్నాను కాబట్టి. నేను మొట్టమొదటి రెండవసారి అమెరికాకు వచ్చినప్పుడు నిజంగా అండి, అప్పుడు మా నాన్నగారి జీవిత చరిత్ర రాసేటువంటి ఒక గొప్ప అవకాశం లభించింది. పుట్టపర్తి వారి గురించి బ్రౌన్ అకాడమీ వాళ్ళు నన్ను మా అయ్యగారి జీవిత చరిత్ర రాసి వారి కావ్య సంగ్రహాల గురించిన ఒక 150 పేజీలకు వరకు రాయమన్నాను. రాస్తున్న సమయంలో కరెక్ట్గా నేను ఆ పుస్తక గ్రంథ రచన అంతా అయిపోయిన దాకా డిటిపి కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇదే మా మొట్టమొదటి మనవడి ఆ వాత్సల్య రస ఆస్వాదన చక్కగా చేశాను అప్పట్లో. అంటే నేను మా అమ్మ అయ్యల ద్వారా నేను ఎంతవరకు గ్రహించాను, దానికంతా కూడా ఒక పుస్తక రూపం ఇచ్చినటువంటి ఒక మధుర క్షణాలలో నాకు నిజంగా ఒక గొప్ప మా అయ్య నుంచి ఒక చక్కటి ఆశీర్వాదమే లభించింది అన్నట్టుగా నేను ఆ క్షణాలు ఇక్కడ గడిపి వెళ్ళాను. ఇక్కడ మరోసారి ఇప్పుడు మళ్ళీ అదే వాత్సల్య రసాన్ని గురించి మీతో ముచ్చటించుకునేటువంటి గొప్ప అవకాశం నాకు లభించింది. కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాను, చాలా చాలా ఉన్నాయి విషయాలు చెప్పేందుకు. చాలా చాలా చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ కూడా మనం చల్ గుర్రం, గుర్రం అలాంటివన్నీ కూడా తారంగా చెప్తూ ఉంటే మా పిల్లాడు ఇలా అలా చూస్తుంటాడు చేతి వైపు. అంటే ఆ దృష్టిని ఆకర్షించేటువంటి, తానంతకు తాను చేతులు ఇలా తిప్పేటువంటి స్ఫూర్తిని కలిగించేటువంటి రకరకాల చిన్న చిన్న ఆటలు పిల్లలకి కూడా. ఆ ఆటలు పాటలు ఇవన్నీ కూడా వీని వెనకలంతా కూడా ఒక రకమైనటువంటి సైన్స్ ఉందండి. పిల్లల్ని ఒక దశల వారీగా వాళ్ళలో క్రమక్రమంగా వాళ్ళలో వచ్చేటువంటి పరిజ్ఞానం కానీ, పరిసర జ్ఞానం కానీ, తల్లిదండ్రులు గుర్తించేటువంటి ఒక స్పృహ కానీ, అవన్నీ మెల్లిగా పరిణామ క్రమంలో వాళ్ళలో వచ్చేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ రకరకాల పాటలను సృష్టించడం జరిగింది. ఆ పాటల ద్వారా పిల్లల మనోవికాసాన్ని కూడా కలిగించేటువంటి ఒక పరిణామ క్రమాన్ని మన జానపద సంస్కృతిలో మన వాటి నెలకొల్పారు. వాటికన్నిటికీ దూరం కాకుండా ఆ విలువలన్నింటినీ కాపాడుకుంటూ మన మూలాన్ని మనం ఇక్కడ తెలుగుదనాన్ని, తెలుగు సంప్రదాయాన్ని, తెలుగు భాషని, తెలుగు ప్రేమని, తెలుగు వంటకాలని, తెలుగు సామెతల్ని వీటన్నిటిని మర్చిపోకుండా మీరు ఎలాగా ఆర్తితో తెలుగుదనాన్ని కాపాడుకోవాలని మీరెంత తపన పడుతున్నారో, ఇలాంటి సంస్కృతికి మూలమైనటువంటి జానపద సంస్కృతిలో కానీ, ఇలాంటి వాత్సల్య రస పోషణలో కానీ అందవేసిన చేతులైనటువంటి మన కవుల సృష్టిలో కానీ వీటన్నిటిలో పొంగి పొరలుతున్నటువంటి ఆ వాత్సల్య రసాస్వాదాన్ని మనం కూడా తనితీరా ఆస్వాదించాలి. మన పిల్లల ద్వారా ఒక తల్లిగా మనం కోల్పోతున్నటువంటి ఈ అపూర్వ క్షణాలని మళ్ళీ ఒడిసి పట్టుకుని వాటిని ఎలాగా మన వికాసానికి కూడా పిల్లల్లోంచి ఒక సందేశం దొరుకుతుందని అనుకున్నా. తల్లితనంలో ఉండేటువంటి గొప్పతనం అంటే
తల్లి ఎలా ఉంటుంది అంటే, నేను మొన్న ఒక వలస పక్షుల గురించి ఒక చిన్న రాసుకున్నాను. ఏంటంటే వలస పక్షులు ఎందుకు వస్తాయండి అసలు? వేరే దేశం నుంచి కనీసం ఒక 50-60 వేల దూరం నుంచి, వేల మైళ్ళ దూరం నుంచి ఎందుకు వస్తాయి అవి? చక్కటి పిల్లలకి చక్కటి గూడు, ఒక వెచ్చటి గూడు, వాటికి ఒక చక్కటి ఆహారం ఇవ్వడము, ఒక సురక్షితమైనటువంటి ఒక భావన కల్పించడం, వాటిని ఒక స్థాయి వరకు తీసుకుని వచ్చిన తర్వాత ఒక క్షేమంగా అన్ని తిరిగి తమ గూళ్ళకి చేరుకునేటువంటి ఒక సదుద్దేశంతో 50,000 కిలోమీటర్ల దూరంగా అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేటువంటి పక్షుల మనసుల్లో తమ పిల్లలని రక్షించుకోవాలి అన్నటువంటి ఎంత తపన ఉంది కదండి. ఆ పిల్లలను చక్కగా పెంచాలి. వాటికి చిన్నప్పుడు ఎలాంటి ఆహార నియమాలు, ఆ నియమాల వల్లనే వాళ్ళ శరీర ఆకృతిలో కానీ, ఒక మనోవికాసంలో కానీ ఒక రకమైనటువంటి స్ట్రీమ్ లైన్ ఏర్పడుతుంది అనమాట. ఆ స్ట్రీమ్ లైన్ ఏర్పడేందుకు 50,000 కిలోమీటర్ల దూరం అవి సముద్రాలని, పర్వతాలని, ఆ దూరాన్ని అంతా కొద్దిగా చేసుకుంటూ కొన్ని రోజుల పాటు ఎగిరి ఇటువైపుకి వస్తున్నాయి అంటే ఒక తల్లితనం వల్ల వస్తుంది. మదర్హుడ్ తల్లితనంలోనే గొప్పతనమే. అన్ని వేల కిలోమీటర్లు అవి పయనించి అంత దూరం తమ పిల్లల్ని కాపాడుకునేందుకు వచ్చి ఇక్కడ వాటిని ఒక స్థాయి వరకు పెంచి మళ్ళీ తమతో పాటు తీసుకుని వెళ్తున్నాయి అంటే వాటిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి మనం తప్పనిసరిగా జోహార్ అర్పించాలి. అలాంటి తల్లితనాన్ని మనకు అందించినటువంటి ఆ భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి. ఆ తల్లితనాన్ని కాపాడుకోగలిగేటువంటి స్ఫూర్తిని అందించేటువంటి మన కవులని, వాళ్ళని నిరంతరం మనం స్మరించుకుంటూ వాళ్ళ నుంచి మనం స్ఫూర్తిని అందుతూ ఈ పిల్లల ఆ చిన్నపిల్లల బుడిబుడి నడకల్లో, చిన్నపిల్లల ముద్దు ముద్దు మాటల్లో, చిన్న కళ్ళల్లో వెదజల్లేటువంటి చక్కటి చిరునవ్వుల్లో, ఆ కాంతి రేఖల్లో మనం కూడా కాస్త పయనించాలి, వాటిని ఆస్వాదించాలి. మన జీవనానికి ఒక సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చేందుకు మనం శ్రద్ధగా ప్రయత్నించాలి. ఈ గొప్ప అవకాశం ఇచ్చారు వాత్సల్య రసాన్ని గురించి మాట్లాడేందుకు. ఈ చక్కటి వేదిక మీద చాలా చాలా పెద్దవాళ్ళంతా వచ్చి మాట్లాడారు, తమ భావాలను మీతో పంచుకున్నారు. మరి నాకు కూడా ఈ వేదికమైన అవకాశం కల్పించారు. మా అయ్యగారు పుట్టపర్తి, వారి ద్వారా నాకు ఈ అవకాశం లభించింది అని నేను ఊరుగొండి నరసింహారెడ్డి గారి గురించి చాలా విన్నాను, వారి మాటలు విన్నాను. చాలా చక్కగా మంచి సాహిత్య పుష్టి కలిగినటువంటి వారి మాటలు వింటుంటే నిజంగా నేను ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యక్షంగా చూస్తానా. సుబ్రహ్మణ్యం గారి గురించి కూడా నాకు ఇటీవల తెలిసింది, కానీ ప్రత్యేకంగా వారి గురించి ఎక్కువగా ఇంకా వినలేదు. రేడియో కార్యక్రమం విందామని అక్కడ ప్రయత్నించాను, కానీ నేను వినలేకపోయాను. కాబట్టి ఇక్కడ ఇంతకంటే సుధా గారు ఉన్నారు, మంచి మంచి సాహిత్యాభిమానులు అందరూ ఉన్నారు. మీ అందరితోనూ నా భావాలు, ముఖ్యంగా మా అయ్యని గురించి ఇక్కడ స్మరించుకునేటువంటి శివతాండవం గురించి చదివేటువంటి అవకాశం లభించింది. మా అయ్య స్వయంగా పాడినటువంటి శివతాండవాన్ని ఆడియో సీడీలుగా చేశానండి ఇటీవల నేను. ఆయన ఏమానందము భూమి తరమున, ఇది 1 గంటన్నర సేపు ఆయన పాడారండి. కామిశెట్టి శ్రీనివాసులు గారు, మీరు అన్నమాచార్య ప్రాజెక్ట్ గురించి వినే ఉంటే కామిశెట్టి శ్రీనివాసులు గారి గురించి తెలిసే ఉంటుంది. అప్పుడు ఒక స్టూడియోలో కూర్చోబెట్టి మా అయ్యగారితో 1 గంటన్నర సేపు రికార్డ్ చేశారు క్యాసెట్. ఆ క్యాసెట్ నాకు మా అయ్యనే నాకు ఎలాగో ప్రసాదించారో నాకు తెలియదు. ఆ క్యాసెట్ నా దగ్గర ఒక 15 సంవత్సరాలు ఎలాగ ఉంది, దీనికి ఏదైనా మంచి రూపం ఇవ్వాలి. నా తపన కాస్త అది నిజంగా మా అయ్యగారి శతజయంతి వత్సరం సందర్భంలోనే అది నెరవేరింది. దానికి తగినటువంటి మా అయ్య ఎలాంటి కైలాసాన్ని తన కళ్ళ ముందు ఆవిష్కరించుకున్నారు. ఆ ధీర గంభీరమైనటువంటి ఆ పరమశివుని యొక్క తాండవాన్ని, లలితమైనటువంటి ఆ పార్వతీదేవి లాస్యభరితమైనటువంటి నాట్యాన్ని తన హృదయ ఫలకం పైన ఎలాగా ఆవిష్కరించి మనోనేత్రాలతో ఎలా దర్శించి కావ్య రూపంలో ఎలా శాశ్వతీకరించారు. ఆ శాశ్వతత్వమైన తీసుకున్నటువంటి ఆ శివతాండవాన్ని ఆడియో సీరియల్గా నేను తయారు చేశాను. మీకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి అవకాశానికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవండి. నమస్కారం.